అడవి అనగానే మనకందరికీ కూడా చెట్లు, పక్షులు, జంతువులు, కొంతమంది అడవి మనుషులు ఇలాగా ఇవి మాత్రమే గుర్తొస్తూ ఉంటాయి. కానీ అడవిలో మనకి తెలియని ఎన్నో రహస్యాలు కూడా దాగి ఉంటాయి. అండ్ ఇప్పటికీ కూడా వాటి వెనక ఉన్న మిస్టరీని ఎవరు కూడా పూర్తిగా ఛేదించలేకపోతూ ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో అలాంటి 8 అడవికి చెందిన మిస్టరీల గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, బెడ్స్ మిస్టరీ స్పియర్. 1974 సంవత్సరంలో రూరల్ ఫ్లోరిడాకి చెందిన ఒక ఫ్యామిలీ వాళ్ళు ఒక స్ట్రేంజ్ మెటల్ స్పియర్ని ఫోర్ట్ జార్జ్ ఐలాండ్కి దగ్గరలో ఉన్న అడవిలో కనుగొన్నారు. ఆ ఫ్యామిలీ పేరు బెడ్స్ ఫ్యామిలీ కాబట్టి దానికి బెడ్స్ మిస్టీరియస్ స్పియర్ అనే పేరైతే వచ్చింది. ఆ ఆబ్జెక్ట్ చాలా చిన్నగానే ఉంది, అంటే ఒక బౌలింగ్ బాల్ అంతా కూడా లేదు, దానికంటే చిన్నగానే ఉంది. కానీ దాని యొక్క వెయిట్ మాత్రం 4 కేజీల బరువు అయితే ఉంది. ఒకవేళ దీన్ని అప్పట్లో బౌలింగ్ బాల్గా ఉపయోగించినట్టయితే అత్యంత హెవీయెస్ట్ బౌలింగ్ బాల్ అని అయితే చెప్పొచ్చు. కాకపోతే చాలా చిన్నగా ఉంది, బట్ చాలా డెన్సిటీ ఎక్కువ ఉంది. అండ్ దీన్ని మొదట చూసినప్పుడు క్యానన్ బాల్ అని కూడా అభిప్రాయపడ్డారు. అయితే బెడ్స్ ఫ్యామిలీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ స్పియర్ కొన్ని వింత వింత పనులు చేసింది. అంటే బేసిక్గా ఆ ఆబ్జెక్ట్ తనంతట తానుగానే ప్రవర్తించేది, అంటే కొన్ని అన్యూజువల్ నాయిసెస్ చేసేది. దాన్ని మనం అప్ నుంచి డౌన్కి రోల్ చేస్తున్నా కూడా కొన్నిసార్లు మళ్ళీ అప్ దగ్గర ఆగిపోతూ ఉండడం, అంటే దానికి ఏదో బ్రెయిన్ ఉన్నట్టుగా బిహేవ్ చేసేది అనమాట. సో దీని కారణంగా ఆ స్పియర్ భూమికి చెందింది కాదు, అది ఏదో ఒక లాస్ట్ ఏలియన్ టెక్నాలజీ అయి ఉండొచ్చు అని చాలామంది అభిప్రాయపడ్డారు. బట్ మరికొంతమంది ఏమన్నారంటే ఆ బెడ్స్ ఫ్యామిలీ వాళ్ళే పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ దాని గురించి ఏవో కథలు సృష్టిస్తున్నారు తప్ప ఆ మెటల్ స్పియర్లో అలాంటివి ఏమీ లేవని చెబుతున్నారు. కొంతమంది ఏమో ఆ మెటల్ స్పియర్కి ఏదో ఒక ఆత్మ వంటిది సోకింది, అందుకనే అది అలా ప్రవర్తిస్తోందని తెలియజేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ మెటల్ స్పియర్ వాళ్ళకి దొరికింది కూడా వాళ్ళ ఇల్లు అగ్ని ప్రమాదంలో కంప్లీట్గా కాలిపోయిన తర్వాత. సో వాళ్ళు అందువల్ల కూడా ఇలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు అని మరికొంతమంది చెబుతూ వచ్చారు. సో అది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ ఇనీషియల్గా ఇది ఒక క్యానన్ బాల్ అని, ఇది స్పానిష్ కొలనైజర్స్ అని చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. అండ్ కొన్ని శతాబ్దాల నుంచి అలాగే అక్కడే పడి ఉంది వీళ్ళు చూసేంత వరకు అని కూడా కొంతమంది నమ్మారు. బట్ ఆ తర్వాత దీన్ని బాగా క్లియర్గా అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఇది డెఫినెట్గా క్యానన్ బాల్ అయితే కాదు, ఎందుకంటే అది చాలా క్లీన్గా ఉంది. ఒకవేళ క్యానన్ బాల్ అయినట్టయితే కొన్ని సంవత్సరాల పాటు అలాగే అక్కడ పడేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా అది తుప్పు పట్టేసేది. అంతేకాదు క్యానన్ బాల్ అంటే ఒక క్యానన్ నుంచి ఫైర్ అవ్వాల్సి ఉంటుంది. అలా ఫైర్ అయ్యింది ఏది కూడా ఇంత నీట్గా ఏమాత్రం తుప్పు పట్టకుండా అంత పర్ఫెక్ట్ షేప్లో ఇన్నేళ్ల తర్వాత కూడా ఇలాగైతే ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే దాని నుంచి వింత వింత నాయిస్లు వస్తున్నాయి కదా, అది కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ని బాగా భయపెట్టింది. అండ్ అంతేకాదు రాత్రిపూట అది వైబ్రేట్ అవుతూ ఉండేది, అది కూడా ఎక్స్ట్రీమ్ ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతూ ఉండేది. చూసే వాళ్ళందరికీ అది పేలిపోతుందా అనే భయం కలిగేది. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ డాగ్ కూడా ఆ మెటల్ బాల్ని చూసినప్పుడల్లా భయపడుతూ ఉండేది. సో ఆ స్పియర్లో ఏదో ఒక తెలియని శక్తి ఉందని అయితే చాలామంది నమ్మారు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని తర్వాత యుఎస్ మిలిటరీ వాళ్ళకు కూడా ఇచ్చారు అనాలిసిస్ చేయడం కోసం. యుఎస్కి చెందిన ఒక స్పోక్స్ పర్సన్ జాక్సన్ విల్లే నేవల్ ఎయిర్ స్టేషన్ వాళ్ళతో మాట్లాడుతూ ఏమని తెలియజేశారంటే దాన్ని మేము పూర్తి స్థాయిలో స్కాన్ చేయలేకపోతున్నాం, అంటే మా దగ్గర ఉన్న ఎక్స్రే మిషన్స్ దాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేయలేకపోతున్నాయి, ఆ ఎక్స్రేస్ దాని లోపలికి పెనట్రేట్ అవ్వలేకపోతున్నాయి, ఎందుకంటే అక్కడ ఉన్న స్టీల్ చాలా అంటే చాలా థిక్గా ఉందని తెలియజేశాడు. కాకపోతే ఏంటంటే ఆ స్పోక్స్ పర్సన్ చెప్పింది ఏంటంటే అది ఖచ్చితంగా భూమికి చెందింది, ఎక్కడో ఆకాశం నుంచి వచ్చిందో లేదంటే ఏలియన్స్కి సంబంధించిందో కాదు అని అయితే తెలియజేశాడు. సో ఏలియన్ టెక్నాలజీ కాదని అయితే మాత్రం అతను అప్రూవ్ చేసేసాడు. బట్ ఆ మిస్టరీ స్పియర్ యొక్క మిస్టరీని మాత్రం అతను కూడా పూర్తి స్థాయిలో ఛేదించలేకపోయాడు. కొంతమంది ఏమంటున్నారంటే ఇది ఒక ఏలియన్ డూమ్స్ డే డివైస్ అంటున్నారు, కొంతమంది ఏమో ఒక సాలిడ్ మెటల్ శాటిలైట్ అంతరిక్షం నుంచి మన భూమి మీదకి పడిందని చెబుతూ ఉంటారు. ఇలాగ రకరకాల థియరీస్ అయితే వినిపిస్తూ ఉంటాయి. బట్ శాస్త్రవేత్తలకు ఇప్పటికీ కూడా దాని గురించి తెలిసిందల్లా ఏంటి అంటే అది ఒక జైంట్ స్టెయిన్లెస్ స్టీల్ బాల్ అంతే, అంతకుమించి దాని గురించి ఏమీ తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా, కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను, మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు, వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.
నెంబర్ 2, ద మారికోక్సీ. ఈ మారికోక్సీ అనేది బిగ్ ఫుట్ యొక్క సౌత్ అమెరికన్ వెర్షన్. అంటే బిగ్ ఫుట్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. మన దగ్గర హిమాలయాల్లో యతి కనిపిస్తూ ఉంటుందంటారు కదా, ఈ బిగ్ ఫుట్కే మన దగ్గర ఉన్న పేరు యతి. అలాగా సౌత్ అమెరికాలో దీన్ని మారికోక్సీ అని పిలుస్తూ ఉంటారు. సౌత్ అమెరికాలోకి స్పానిష్ మరియు పోర్చుగీస్ ప్రజలు ఎంటర్ అయినప్పటి నుంచి ఈ మారికోక్సీకి సంబంధించిన స్టోరీస్ మనకి వినిపిస్తూనే ఉంటాయి. అంటే చాలా భారీ ఆకారాన్ని కలిగి ఉండి ఒళ్ళంతా జుట్టును కలిగి ఉన్న బీస్ట్ ఆ అడవుల్లో తరచుగా కనిపిస్తూ వస్తుందని తెలియజేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కేవలం ఒక్క బీస్ట్ కాదు, ఒక ఎంటైర్ ట్రైబే ఉంది ఆ జాతికి చెందినవి అని చాలా మంది తెలియజేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ అవి ఆ అడవిలో చిన్న చిన్న బృందాలుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి. మెయిన్గా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోని కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో నివసిస్తూ ఉంటాయి, ఎవరికంటా పడకుండా అని తెలియజేస్తూ ఉంటారు. అయితే దాని గురించి ఎంతమంది విన్నప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా ఈ మారికోక్సీ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి బిగ్ ఫుట్ లాగే ఉంటుంది అనుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు మనకి. అంటే ఏప్స్ లాగా ఉండొచ్చు, లేదంటే ఒళ్ళంతా జుట్టు కలిగిన ట్రైబల్ పీపుల్ కూడా అయి ఉండొచ్చు. వాళ్ళని చూసి కూడా కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు కదా. అలాగే వాళ్ళు ఒక్కరిగానే ఉండొచ్చు, లేదంటే డజన్ల కొద్దీ ఉండొచ్చు, లేదంటే ఈ పాటికి అంతరించిపోయి ఉండొచ్చు కూడా. అంతరించిపోయిన ఏదైనా జీవి యొక్క ఆఖరి జాతి కూడా అయి ఉండొచ్చు. అయితే వీటికి సంబంధించిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ సైటింగ్ అనేది లెజెండరీ కొలోనల్ పెర్సీ పాసెట్ యొక్క డైరీ నుంచి వచ్చింది. అతను ఒక బ్రేవ్ ఎక్స్ప్లోరర్ కమ్ అడ్వెంచరర్. అతను లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్ గురించి వెతుకుతున్న టైంలో కనిపించకుండా పోయాడు. అతని గురించి కూడా మాట్లాడుకుందాం వీడియోలో ఫర్దర్గా. మళ్ళీ కనిపించలేదు అతను. బట్ ఆ అడ్వెంచర్ చేయడానికంటే ముందు అతను ఇలాంటి కొన్ని వింతైన జీవుల్ని ఆ అడవిలో చూశాడు. వాటిని చూసినప్పుడు అతను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు కూడా వాటి గురించి, ఎందుకంటే అవి అంత వింతగా ఉన్నాయి. దీని గురించి తన డైరీలో చాలా డీటెయిల్గా రాశాడు. 1914 సంవత్సరంలో పెర్సీ ఫాసెట్ ఇలాంటి ఒక వింతైన జీవరాశులను అయితే చూశాడు. అవి ఒళ్ళంతా జుట్టును కలిగి ఉన్నాయి, చూడడానికి కోతుల్లాగే కనబడుతూ ఉన్నాయి, కానీ వాటి చేతిలో బాణాలు విల్లులు ఉన్నాయి. అండ్ అది ఖచ్చితంగా మానవ తెగ అయితే కాదు అని అతను అభిప్రాయపడ్డాడు. చూడడానికి ఖచ్చితంగా కోతుల్లాగే ఉన్నాయని అయితే అతను అభిప్రాయపడ్డాడు. అతను సౌత్ అమెరికాలోని అడవుల్లో చాలాసార్లు చాలా దూరం ప్రయాణించాడు. బట్ అలాంటి జీవుల్ని ఎప్పుడూ కూడా చూడలేదు. అంటే ఎన్నో రకాల ట్రైబ్స్ని చూశాడు కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం ఎప్పుడూ చూడలేదు. 1914లో అదే మొట్టమొదటిసారి అలాంటి జీవుల్ని చూడటం. అండ్ ఈ జీవులు నార్మల్గా మాట్లాడలేకపోతున్నాయి కూడా. అవి కేవలం కొన్ని సైగలు చేయడం, అరుస్తూ ఉండడం ఇలాంటివి మాత్రమే చేస్తున్నాయి తప్ప మనుషులు మాట్లాడినట్టు మాట్లాడట్లేదు. అట్లీస్ట్ వింత వింత భాష అయినా మాట్లాడొచ్చు, కానీ అలా కూడా మాట్లాడట్లేదు. జస్ట్ కేవలం కొన్ని సైగలు మాత్రమే చేస్తున్నాయి, అటు ఇటు ఊగుతున్నాయి, సంకేతాలు ఇస్తున్నాయి, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. అండ్ అవి వీళ్ళ మీద దాడి చేయబోయాయి. కాకపోతే ఏంటి అంటే వీళ్ళ దగ్గర వెపన్స్ ఉండడం వల్ల ఫైరింగ్ చేశారు. ఆ ఫైరింగ్ విని అవి భయపడిపోయి అడవిలోకి పారిపోయాయి. అలాగే వీళ్ళు తప్పించుకున్నారు. మరి ఆ జీవులు ఏంటనేది ఎవరికి పూర్తిగా తెలియలేదు, ఎందుకంటే ఆ తర్వాత అతను కూడా కనిపించకుండా పోయాడు కాబట్టి. బట్ ఈ మారికోక్సీ యొక్క మిస్టరీ అయితే మాత్రం ఇప్పటికీ ఒక అన్ఎక్స్ప్లెయిన్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 3, ద వైట్ సిటీ. హాండురాస్ దగ్గరలో ఉన్న రెయిన్ ఫారెస్ట్ లో ఒక లాస్ట్ మెట్రోపాలిస్ సిటీ ఉందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. దాని పేరే ద వైట్ సిటీ అని నమ్ముతూ ఉంటారు. బేసిక్గా స్పానిష్ కొలనైజర్స్ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇనీషియల్గా వాళ్ళు చూసింది దీన్ని అని చెబుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత దీని యొక్క ఎగ్జిస్టెన్స్ ని చాలా మంది ఎక్స్ప్లోరర్స్ కన్ఫర్మ్ కూడా చేశారని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా యూరోప్కి చెందిన వాళ్ళు ఎంతో మంది దీన్ని చూశామని వాళ్ళ యొక్క పుస్తకాలలో మెన్షన్ చేశారు కూడా. వీళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం అయితే ఈ సిటీ ఒక మిస్టీరియస్ మంకీ గాడ్కి డెడికేట్ చేయబడింది. అంటే హనుమంతుల వారికి డెడికేట్ చేయబడిందని కూడా చాలా మంది నమ్ముతూ ఉంటారు. కాకపోతే అది ఎగ్జాక్ట్గా వాస్తవమా కాదా అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కానీ ఒక మంకీ గాడ్ని అయితే మాత్రం డెఫినెట్గా అక్కడ పూజిస్తూ ఉంటారని అయితే తెలిసింది. అండ్ చాలా అంటే చాలా పెద్ద నగరం అది. అది పూర్తిగా షైనింగ్ వైట్ స్టోన్తో తయారు చేయబడ్డది. అండ్ గడిచిన 100 సంవత్సరాలుగా ఆర్కియాలజిస్టులు ఆ వైట్ సిటీని కనుగొనడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా కుదరట్లేదు. అంటే ఎల్ డొరాడో, అట్లాంటిస్ వీటిని ఎలాగైతే కనుక్కోవడానికి ట్రై చేస్తున్నారో అలాగే దీన్ని కూడా కనుక్కోవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. 2015లో ఒక శాస్త్రవేత్తల బృందం ఆ అడవిలోకి వెళ్ళింది. అక్కడ హాండురాస్లోని లా మోస్కోటియా అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఈ నగరం ఉండే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అక్కడ ఎక్కువగా పరిశోధన చేయడానికి ట్రై చేశారు. అండ్ ఆ టైంలో వాళ్ళు కొన్ని ఎవిడెన్స్లను కూడా గ్యాదర్ చేశారు. అంటే శాటిలైట్ అండ్ లేజర్ స్కాన్స్ను ఉపయోగించి అక్కడ ఒక నగరం ఉండే అవకాశం ఉందని తెలుసుకున్నారు. కొంతమంది ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశోధనలు చేసి ఆ ప్రాంతంలో 1000 సంవత్సరాల క్రితం నాటి కొన్ని కట్టడాలు ఉన్నాయని కూడా తెలియజేశారు. కాకపోతే ఏంటంటే అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు. అంటే కొంతమంది ఇల్లీగల్ ట్రాఫికర్స్ అలాగే లాగర్స్ ఆ ప్రాంతాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. సో అందువల్ల శాస్త్రవేత్తలు తరచుగా ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశోధనలు చేయడం చాలా కష్టం. 2015లో చేసిన తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఎవరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. కానీ 2015లో వెళ్ళినప్పుడే వాళ్ళకు కొన్ని రూమ్స్ అయితే కనబడ్డాయి. అండ్ వాటిలో కొన్ని ప్లాజాస్ ఉన్నాయి, కొన్ని స్టాట్యూస్ ఉన్నాయి, ఈవెన్ ఒక పిరమిడ్ కూడా కనబడ్డది మనకు అక్కడ.
ఆస్కార్ క్యాస్ట్రో అని ఒక పర్సన్ ఉన్నాడు. అతను హాండురాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీకి చెందిన పర్సన్. అతను ఏమంటున్నాడంటే ఆ నగరం 1000 CEకి చెందింది అని అభిప్రాయపడుతున్నాడు. బట్ అది నిజమో కాదో తేల్చడానికి శాస్త్రవేత్తలకి పరిశోధన చేయాల్సి ఉంటుంది. బట్ అలా పరిశోధన చేయడానికి అనుకూలమైన పరిస్థితులు అయితే లేవు అక్కడ. బట్ డెఫినెట్గా ఆ వైట్ సిటీ అనేది ఉన్నదని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ అక్కడ ఒక మిస్టీరియస్ కల్చర్ కూడా ఉందని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అక్కడి వాళ్ళందరూ కూడా ఆ మంకీ డైటీకే తమ జీవితాలని అంకితం చేస్తూ జీవితం మొత్తాన్ని కూడా గడిపారని తెలియజేస్తూ ఉంటారు. బట్ ఇప్పటికీ కూడా ఆ నగరం యొక్క మిస్టరీ అయితే మిస్టరీగానే ఉంది. అండ్ ఇప్పుడు వాళ్ళు ఏవైతే రూమ్స్ 2015లో చూసారో వాటిని కూడా మళ్ళీ చెట్లు చేమలు కంప్లీట్గా నింపేశాయి. సో ఇప్పుడు వాటిని కూడా మనం పూర్తిగా చూడలేం. మళ్ళీ ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది వాటిని చూడాలంటే. నెంబర్ 4, ఈ భూమి మీద ఉన్న అత్యంత మిస్టీరియస్ టెంపుల్స్లో ఒకటైన టెంపుల్ కంబోడియాలోని ఒక జంగిల్లో ఉంది. బేసిక్గా అంకోర్ వాట్ గురించి మనకందరికీ తెలిసిందే. ఈ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద హిందూ దేవాలయం. అంటే యాక్టివ్గా ఉన్నది కాదు, ఇన్యాక్టివ్గా ఉంది. కాకపోతే ఏంటి అంటే ఆ ప్రాంతంలోనే ఆ అంకోర్ సిటీకి దగ్గరలోనే టాప్ రోమ్ అనే ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా మిస్టీరియస్ టెంపుల్. ఎన్నో శతాబ్దాలుగా ఆ అడవిలో అలాగే ఉంది. ఇన్ఫ్యాక్ట్ అది ఎంత పురాతనమైనదంటే అక్కడ పెరిగిన చెట్లు ఆ గుడి లోపల నుంచి బయటకు తన్నుకొని వచ్చేసాయి కూడా. అవి చూడడానికి పాముల్లా కనబడుతూ ఉంటాయి. అంత భారీ స్థాయిలో పెరిగిపోయాయి ఆ ప్రాంతంలో చెట్లన్నీ కూడా. ఆ గుడి యొక్క గోడలు చాలా వరకు కూలిపోయాయి. మనకి ఎక్కడ చూసినా కూడా రబ్బులే కనిపిస్తూ ఉంటుంది. అది ఒక లాస్ట్ టెంపుల్. అంటే దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ అంకోర్ వాట్కి వచ్చిన రికగ్నిషన్ దీనికి రాలేదు కూడా. అంటే అంకోర్ వాట్ చాలా పెద్ద టెంపుల్ అవడం వల్ల దానికి రికగ్నిషన్ వచ్చింది. బట్ ఇది అంత పెద్దది కాకపోవడం వల్ల చూడడానికి కూడా చాలా కష్టం దీని దగ్గరికి చేరుకోవడం. అందువల్ల కూడా దీనికి అంత ప్రాపర్ రికగ్నిషన్ రాలేదు. కానీ ఈ టెంపుల్ని చూస్తే మాత్రం ఇది ఏదో ఫ్యాంటసీ మూవీకి చెందిన సెట్లా కనబడుతూ ఉంటుంది. అంటే చూడడానికి చాలా వింతగా కనబడుతూ ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క అన్యూజువల్ ఫీచర్ ఏంటి అంటే ఆ టెంపుల్ యొక్క గోడల మీద మనకి చాలా రకాల క్యార్వింగ్స్ ఉంటాయి. అవన్నీ కూడా కిమెర్ ఎంపర్కి చెందినవి. అవన్నీ కూడా 800 సంవత్సరాలకి పూర్వం చెక్కబడినవి కదా. అయితే ఆ టెంపుల్ యొక్క క్యార్వింగ్స్లో ఒక డైనోసర్ ఇమేజ్ కూడా ఉంది. అది కూడా స్టెగోసారస్ యొక్క ఇమేజ్. అది స్టెగోసారస్ అనేది 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్ట్రాయిడ్ భూమిని తాకినప్పుడు మిగతా డైనోసర్లతో పాటు అంతరించిపోయిన డైనోసర్ అది. అది ఒక ప్యాలెంటోలాజికల్ బీస్ట్ అది. సో దాన్ని 800 సంవత్సరాల క్రితం కెమర్ వంశానికి చెందిన వాళ్ళు లేదంటే అప్పటి కాలం నాటి శిల్పకారులు చూసే అవకాశం ఏమాత్రం లేదు. మరి వాళ్ళు అంత క్లియర్గా అంత ఎగ్జాక్ట్గా దాని యొక్క ఇమేజ్ని ఎలా చెక్కగలిగారు? అప్పటి కాలం నాటి వాళ్ళ దగ్గర చాలా అద్భుతమైన నాలెడ్జ్ ఉండేది. ఇన్ఫ్యాక్ట్ కెమర్ వంశంలో చాలా గొప్ప వారియర్స్ ఉండేవాళ్ళు. యుద్ధంలో వాళ్ళ యొక్క నైపుణ్యం చాలా అంటే చాలా గొప్పది. ఇన్ఫ్యాక్ట్ ప్యాలియంటాలజీలో వాళ్ళ యొక్క బ్రేక్ త్రూస్ కూడా చాలా ఎక్కువ. కానీ ఇది మాత్రం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. ఎందుకు అంటే వాళ్ళు ఆ ప్రాంతంలో చాలా రకాల జంతువులను అయితే చెక్కారు. అంటే ఇది ఒక్కటి మాత్రమే కాదు, ఇంకా చాలా జీవులను అయితే చెక్కడం జరిగింది. వాటన్నిటిని చెక్కిన విధానం కూడా చాలా సిమిలర్గా ఉంది. చుట్టూ ఒక సర్కిల్ లాంటిది పెట్టి మధ్యలో ఆ జంతువుని చెక్కడం జరిగింది. అక్కడ డిగిరి యొక్క ఇమేజెస్ ఉన్నాయి, వాటర్ బఫెల్లో ఇమేజెస్ ఉన్నాయి, ప్యారట్స్ ఇమేజెస్ ఉన్నాయి, మంకీస్ ఇమేజెస్ ఉన్నాయి. ఆ ఇమేజెస్ మధ్యలోనే మనకి ఈ డైనోసర్ ఇమేజ్ కూడా ఉంది. అంటే వీళ్ళు ఏదైనా ఒక డైనోసర్ యొక్క ఫుల్ స్కెలిటన్ని కనుగొనడం జరిగిందా, లేదంటే కెమర్ ఎంపైర్ వాళ్ళకి డైనోసర్లు నివసిస్తున్నట్టుగా లేదంటే ఒకప్పుడు నివసించినట్టుగా పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉందా, లేదు అంటే ఆ కంబోడియాలో ఏదైనా ఒక డైనోసర్ అప్పటికి బ్రతికే ఉందా, ఏమో ఎవరికి అర్థం కావట్లేదు. అంటే అంత ఎగ్జాక్ట్గా అన్ని జంతువులతో కలిపి ఎలా గీయగలిగారు అనేది మాత్రం చాలా అంటే చాలా పెద్ద మిస్టరీ అని చెప్పాలి. అయితే సియామీస్ ట్రూప్స్ ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా, అండ్ అవి కూడా చాలా శక్తివంతమైన ట్రూప్స్. మేబీ వాళ్ళే ఈ స్టాగిసారస్ని పూర్తి స్థాయిలో అంతరించిపోయేటట్టు చేసి ఉండొచ్చేమో 1431లో. ఏమో ఏదైనా జరిగి ఉండొచ్చు కదా. కొన్ని జీవరాశులు తప్పించుకొని ఉండొచ్చు ఆ ఆస్ట్రాయిడ్ పడినప్పుడు. అలా బతికున్న జీవరాశులన్నింటినీ కూడా ఆ తర్వాత కొంతమంది శక్తివంతమైన మనుషులు చంపేసి ఉండొచ్చు. ఏమైనా జరిగి ఉండొచ్చు. అలా ఈ టెంపుల్ కూడా చాలా అన్సాల్వ్డ్ మిస్టరీస్ని అయితే కలిగి ఉంది. నెంబర్ 5, జైంట్ టన్నెల్స్. బ్రెజిల్లో ఉన్న అమెజాన్ అడవి యొక్క మధ్య భాగంలో భూమి లోపల కొన్ని టన్నల్స్ కనబడ్డాయి. ఈ టన్నల్స్ అనేవి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ వీటిని ఎవరు ఇలా ఏర్పాటు చేశారనేది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. అండ్ ఇది సహజంగా ఫామ్ అయ్యే అవకాశం ఏమాత్రం లేదని అయితే శాస్త్రవేత్తలు తెలియజేశారు. సో బ్రెజిల్లోని అమెజాన్ అడవిలో ఉన్న ఈ టన్నల్స్ని ఖచ్చితంగా ఏదో ఒక జీవే క్రియేట్ చేసి ఉండొచ్చని అయితే వాళ్ళు నమ్ముతున్నారు. కొంతమంది శాస్త్రవేత్తల యొక్క నమ్మకం ఏంటంటే ఈ టన్నల్స్ని క్రియేట్ చేసింది కొన్ని భారీ జీవులు. వీటిని ఏ టైంలో క్రియేట్ చేసి ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారో ఆ టైంలో ఆ ప్రాంతంలో జైంట్ గ్రౌండ్ స్లాత్స్, అంటే స్లాత్స్ తెలిసిందే కదా, బట్ జైంట్ గ్రౌండ్ స్లాత్స్ ఏంటంటే చాలా పెద్దగా ఉంటాయి. అవి ఒక యావరేజ్ కార్ అంత సైజులో ఉంటాయి.
ఆ టైప్ ఆఫ్ జీవరాశులు ఏవైనా సరే క్రియేట్ చేసి ఉండొచ్చని అయితే అభిప్రాయపడుతున్నారు. బ్రెజిలియన్ జియోలాజికల్ సర్వే వాళ్ళు ఈ ప్రాంతం మీద 2010 నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు ఈ టనల్స్ యొక్క సీక్రెట్స్ తెలుసుకోవడం కోసం. అండ్ ఆ టైంలో ఆ కేవ్ యొక్క ప్యాటర్న్స్ గురించి, దాని లోపల ఉన్న వాటి గురించి, అన్నిటి గురించి స్టడీ చేస్తున్నారు. బట్ డెఫినెట్గా న్యాచురల్ ఫోర్సెస్ ద్వారా మాత్రం ఇవి క్రియేట్ అవ్వలేదని అయితే కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత ఆ టన్నల్స్ లోపల ఉన్న వాల్స్ మీద చాలా స్క్రాచ్ మార్క్స్ అయితే కనబడ్డాయి. అండ్ ఆ స్క్రాచ్ మార్క్స్ అన్ని చూస్తూ ఉంటే ఏదో ఒక అంతరించిపోయిన ప్రీహిస్టారిక్ బీస్ట్ యొక్క గోళ్ల అచ్చుల్లా కనబడ్డాయి అవన్నీ కూడా. అండ్ ఆ బీస్టే ఇదంతా కూడా చెక్కి ఉండొచ్చు, ఈ కావెన్స్ని, ఈ టనల్స్ని చెక్కి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. అంటే బేసిక్గా మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలలో అప్పుడప్పుడు ఎలకలు బొరియలు తవ్వుతూ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఈ భారీ జీవులు ఈ టనల్స్ని తవ్వి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. బేసిక్గా ఈ టన్నల్స్ ఎంత పెద్దగా ఉంటాయంటే మీరు ఈవెన్ మీ కార్ని తీసుకొని ఆ టన్నల్ లోపల డ్రైవింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, అంత పెద్దగా ఉంటాయి. అయితే వీటిని ఏదో ఒక భారీ జీవి క్రియేట్ చేసి ఉండొచ్చు అనే నమ్మకం అయితే ఉంది. కానీ ఎక్స్పర్ట్స్లో ఏ యానిమల్ కారణంగా ఇవి క్రియేట్ అయ్యాయి అనేది మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియట్లేదు. బట్ శాస్త్రవేత్తలు చెబుతుంది ఏంటంటే ఈ టనల్స్ క్రియేట్ చేయబడి అట్లీస్ట్ 10,000 years అవుతోంది, లేదంటే అంతకంటే పురాతనమైనవైనా సరే అయి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. సో ఆ టైంలో గ్లాసథీరియం అని ఒక పాతకాలం నాటి జైంట్ గ్రౌండ్ స్లాత్ ఉండేది. అది ఒక పోలార్ బేర్ అంత సైజులో ఉండేది, అది కూడా చాలా భారీగా ఉండేది కదా, అదైనా చెక్కి ఉండొచ్చు, అదైనా తవ్వి ఉండొచ్చు అని అభిప్రాయపడుతున్నారు. అలాగే అప్పటి కాలంలో జైంట్ ఆర్మడిల్లోస్ ఉండేవి, అవి చాలా పెద్దగా ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ వాటి యొక్క షెల్స్ని మనం ఇంటిగా ఏర్పాటు చేసుకుంటే మనం ఒక పెద్ద ఇల్లు కట్టేసుకున్నట్టే, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అంత పెద్దగా ఉంటాయి బ్రెజిల్లో. అలాంటివి ఏమైనా సరే వీటిని తవ్వి ఉండొచ్చు అని కూడా అభిప్రాయపడుతున్నారు. బట్ ఏది ఎగ్జాక్ట్గా వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియలేదు. సో ఆ టనల్స్ మిస్టరీ కూడా ఒక అన్ఎక్స్ప్లెయిన్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 6, ద లాస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ద అమెజాన్ జంగిల్. అమెజాన్ యొక్క చరిత్రలో అతిపెద్ద అన్సాల్వ్డ్ మిస్టరీ అంటే డిసపియరెన్స్ ఆఫ్ కొలనల్ పెర్సీ ఫాసెట్. ఇతను చాలా గొప్ప ఎక్స్ప్లోరర్. అయితే ఇతనికి ఏమైంది, ఇతను ఎందుకని ఆ అమెజాన్ అడవిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి కనిపించలేదు అనే విషయం మాత్రమే కాదు, ఇంకొక మిస్టీరియస్ థింగ్ కూడా ఉంది అక్కడ. అతను ఒక నగరాన్ని కనుక్కోవడానికి వెళ్ళాడు, అదే లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్. బేసిక్గా అతని యొక్క అడ్వెంచర్ స్టార్ట్ అయింది 1753వ సంవత్సరంలో. ఆ టైంలో బ్రెజిల్లో ఉన్న కొంతమంది బందిపోటు దొంగలు ఆ అడవిలో ఒక లాస్ట్ సిటీని కనుగొన్నట్టుగా ఒక లెటర్ని అయితే రాసి గవర్నమెంట్కి అందించారు. అంటే నేరుగా కాదులేండి, పోస్ట్ చేశారు. ఆ లెటర్ చాలామంది చేతులు మారింది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఆ ప్రాంతంలో ఊహకు అందనంత భారీ స్థాయిలో నిధి నిక్షేపాలు కూడా దాగి ఉన్నాయని నమ్మడం మొదలుపెట్టారు. ఆ బందిపోటు దొంగలు కూడా కొంతవరకు హింట్ అయితే ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ అలా చేతులు మారి ఫైనల్గా ఆ లెటర్ బ్రెజిల్ యొక్క నేషనల్ లైబ్రరీకి చేరినప్పుడు అక్కడ పెర్సీ ఫాసెట్ దాన్ని చూశాడు 1900s యొక్క స్టార్టింగ్లో. అతను వాళ్ళు చెప్పింది నిజమే అని నమ్మాడు. వాళ్ళు ఇచ్చిన లెటర్కి మానుస్క్రిప్ట్ 512 అని పేరు పెట్టారు. ఆ మానుస్క్రిప్ట్ 512 చదివి నిజంగా లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్ ఉందని నమ్మి అతను అమెజాన్ అడవిలో దాని గురించి వెతకడం మొదలుపెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ వెతుకుతున్న టైంలో అతని ప్రయాణం ఏమీ అంత ఈజీగా సాగలేదు. ఆ టైంలోనే మొదటి ప్రపంచ యుద్ధం కూడా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అతను తన షెడ్యూల్ని కొన్నాళ్ళు పక్కన పెట్టి వెస్టర్న్ ఫ్రంట్లో యుద్ధం కూడా చేశాడు. అలా యుద్ధం చేసిన తర్వాత అతను సర్వైవ్ అయ్యి మళ్ళీ 1920లో తన జర్నీని కంటిన్యూ చేశాడు ఆ బ్రెజిలియన్ జంగిల్లో. ఇనీషియల్ ట్రిప్ అయితే మాత్రం కంప్లీట్గా ఫెయిల్ అయింది. అతనికి చాలా రకాల సిక్నెస్లు అయితే వచ్చాయి, విపరీతమైన ఫీవర్ వచ్చేసింది. అయినా సరే అతను ఏమాత్రం వెనకడిగేయకుండా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత సెకండ్ ఎక్స్పెడిషన్ చేపట్టాడు లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్ కోసం. ఆ టైంలో తనతో పాటుగా తన కొడుకైన జాక్, తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రాలిగ్ రీమెల్, వీళ్ళు ముగ్గురు కూడా ఆ ప్రాంతంలో పరిశోధనలు చేస్తూ ఆ లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్ కోసం వెతకడం మొదలుపెట్టారు. అండ్ ఆ ముగ్గురు ఏమైపోయారనేది ఇప్పటికీ కూడా పూర్తిగా తెలియదు. అండ్ అతను ఏమైపోయాడనేది మనకి ఇప్పటికీ తెలియకపోవడం వల్ల ఆ లాస్ట్ సిటీ ఆఫ్ జెడ్ అనేది ఇప్పటికీ ఒక మిత్గానే మిగిలిపోయింది. బట్ నిజానికి అది నిజంగానే ఉంది అని నమ్మే వాళ్ళ సంఖ్య శాస్త్రవేత్తల్లో చాలా ఎక్కువగా ఉంది. నెంబర్ 7, ద బాండో ఏప్స్. చాలామంది శాస్త్రవేత్తలు అలాగే కొంతమంది కామన్ పీపుల్ కూడా నమ్మేది ఏంటంటే కాంగో రెయిన్ ఫారెస్ట్లో ఒక భారీ ఏప్ మాన్స్టర్స్ ఉన్నాయి. ఈ ఏప్ మాన్స్టర్సే హ్యూమన్స్కి మరియు చింపాంజీస్కి మధ్య మిస్ అవుతున్న లింక్ని ఫుల్ఫిల్ చేశాయని చెబుతూ ఉంటారు. ఈ బాండో ఏప్స్ అనేవి చూడ్డానికి ఏప్స్ లాగే ఉంటాయి, కానీ 2 కాళ్ళ మీద నడుస్తూ ఉంటాయి. ఒక నార్మల్ పర్సన్ ఎలాగైతే నడుస్తూ ఉంటాడో సేమ్ అలాగే నడుస్తూ ఉంటాయి. బట్ గొరిల్లాస్ లాగే నేల మీదే రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. చాలా అంటే చాలా భయంకరమైనవి, చాలా అగ్రెసివ్ కూడా ఇవి. ఈవెన్ సింహాల్ని కూడా ఇవి చంపేయగలవు అని అయితే చాలామంది వీటి గురించి తెలియజేస్తూ ఉంటారు. బట్ శాస్త్రవేత్తలకి నిజంగానే ఇలాంటి ఒక ఏప్ ఉందా, ఉంటే ఇది ఒకప్పటి కాలం నాటి జీవా లేదంటే ఏదైనా ఒక కొత్త జాత అనేది మాత్రం ఏమాత్రం అర్థం కావట్లేదు. కొంతమంది ఏమో ఇవి
గొరిల్లాస్ మరియు చింపాంజీస్ యొక్క హైబ్రిడ్స్ అయి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది ఏమో ఇవి ఒక వింత జీవులు అంతే, ఇవి చూడడానికి మనుషుల్లాగా, కోతుల్లాగా, గొరిల్లాస్ లాగా కనబడుతూ ఉంటాయి, బట్ ఏ జీవి కాదు, జస్ట్ ఒక వింత జీవి అని మాత్రం అభిప్రాయపడుతూ ఉంటారు. బట్ శాస్త్రవేత్తలు మాత్రం వీటి యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి చాలా సీరియస్గా పరిశోధనలు చేశారు. 1996 సంవత్సరంలో కన్జర్వేషనిస్ట్ అయిన కార్ల్ ఆమన్ అనే ఒక పర్సన్ ఒక అద్భుతమైన రీసెర్చ్ చేశాడు. ఆ టైంలో అతను ఈ క్రీచర్కి సంబంధించిన కొన్ని ఆధారాలను కనుగొన్నాడు. అంటే అతను కొన్ని స్కల్స్ని కనుగొన్నాడు. ఇప్పటికీ ఆ స్కల్స్ సెంట్రల్ ఆఫ్రికాలోని రాయల్ మ్యూజియంలో ఉన్నాయి. వాటిని అప్పట్లో అతను కొంతమంది బెల్జియన్ కొలనైజర్స్ కలిసి కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ వాటిని వాళ్ళు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కనుగొన్నారు. ఈ స్కల్స్ యొక్క తల భాగం చాలా వింతగా ఉంటుంది, అంటే ఒక స్ట్రేంజ్ రిడ్జ్ని కలిగి ఉంటుంది. అండ్ మధ్య భాగం కూడా ఒక గొరిల్లాలా కనబడుతూ ఉంటుంది. అండ్ దాని యొక్క సైజ్ ఏమో ఒక నార్మల్ హ్యూమన్ స్కల్ కంటే, ఒక చింపాంజీ స్కల్ కంటే చాలా పెద్దగా ఉంటుంది. సో ఇది డెఫినెట్గా బాండో ఏప్ యొక్క స్కల్సే అయి ఉండొచ్చని అతను ఇంకా చాలామంది అభిప్రాయపడుతూ వచ్చారు. అండ్ ఆ తర్వాత ఈ బాండో ఏప్స్ కోసం ఇంకా చాలా పరిశోధనలు చేయాలని నిర్ణయించుకొని ఆ అడవిలోకి వెళ్ళి లోకల్ హంటర్స్తో మాట్లాడి వాళ్ళ ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఈవెన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, సింహాల్ని చంపేసే కోతులు ఈ అడవిలో ఉన్నాయి, చాలా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది వాటిని చూడాలంటే. ఈవెన్ విషం కూడా వాటిని ఏమీ చేయలేదు. సో మీరు పాయిజన్ డాట్స్ని ఉపయోగించి వాటిని చంపుదామనుకున్నా కూడా కుదరదు, అంత శక్తివంతమైనవి అవి. అండ్ పున్నమి రోజు రాత్రి అవి నక్కలాగా అరుస్తూ ఉంటాయి, చాలా వింతగా ప్రవర్తిస్తూ ఉంటాయని తెలియజేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళలో కొంతమంది ఆ ఏప్స్ని దగ్గరగా చూశామని కూడా తెలియజేశారు. సో ఇవన్నీ విన్న తర్వాత ఎలాగైనా సరే ఆ ఏప్స్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది హంటర్స్ యొక్క సహాయం తీసుకొని అతను అడవిలోకి వెళ్ళి చాలా పరిశోధనలు చేశాడు. అతనికి మహా అయితే కొన్ని ఫుట్ ప్రింట్స్ కనబడ్డాయి. అవి నార్మల్ గొరిల్లాల యొక్క ఫుట్ ప్రింట్స్ కంటే చాలా పెద్దగా ఉన్నాయి. సో బాండో ఏప్స్ అనేవి నిజమే అని అయితే అతను ప్రూవ్ చేశాడు. కాకపోతే ఏంటంటే అతని యొక్క హార్డ్ వర్క్ ఆల్మోస్ట్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే అతని జీవితంలో ఒక్కసారి కూడా ఆ క్రీచర్ని అయితే చూడలేదు. సో అన్ఫార్చునేట్లీ శాస్త్రవేత్తలకు ఇప్పటికీ కూడా ఈ బాండో ఏప్స్కి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే మాత్రం దొరకలేదు. అండ్ ఫైనల్గా నెంబర్ 8, ఏన్షియంట్ మాయా సీ మాన్స్టర్స్. బేసిక్గా ఏన్షియంట్ మాయన్ సివిలైజేషన్ వాళ్ళు సీ మాన్స్టర్స్తో బాగా అబ్జర్వ్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే మాయన్ సిటీ యొక్క రూన్స్ మెక్సికోలో కానీ, గ్వాటమాలాలో కానీ చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా చాలా రకాల సీ మాన్స్టర్స్ యొక్క ఇమేజెస్ అక్కడ మీకు చెక్కబడి కనిపిస్తూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ చాలా మంది ఆర్కియాలజిస్టులు ఏమని చెబుతూ ఉంటారంటే మాయన్స్ పెద్ద పెద్ద సీ క్రియేచర్స్ని చూసిన సందర్భాలను డాక్యుమెంటేషన్ కూడా చేశారని చెబుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ నీటి లోపల ఉన్న జీవరాశుల్లో అత్యంత శక్తివంతమైన జీవరాశుల్లో షార్క్ కూడా ఒకటి. ఆ షార్క్ పళ్ళని వీళ్ళు చాలా రకాల పనుల్లో వాడుతూ ఉంటారు. అంటే మీరు మాయన్ సైట్స్లో ఎక్కడ చూసినా కూడా ఈ షార్క్ పళ్ళు అయితే కనబడుతూ ఉంటాయి. వాటిని స్టోర్ చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా దాస్తూ ఉంటారు. కొన్ని అయితే 2000 సంవత్సరాలకి పురాతన నాటి షార్క్ టీత్స్ కూడా ఉన్నాయి. వాటిని జ్యువెలరీగా వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు కర్రల యొక్క ఎడ్జ్కి తగిలించి వాటిని వెపన్స్గా వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ యొక్క రిచువల్స్ ఉంటాయి కదా, వాటిని చేయడం కోసం కూడా ఈ షార్క్ యొక్క పళ్ళను వాడుతూ ఉంటారు. అంటే రక్త తర్పణాలు ఇలాంటివన్నీ చేయడం కోసం ఈ షార్క్ యొక్క పళ్ళను వాడుతూ ఉంటారు. సో ఇలాగా షార్క్ పళ్ళని ఇంత ఈజీగా వాడుతున్నారంటే ఆబ్వియస్లీ సీ క్రీచర్స్ కూడా వీళ్ళకి పెద్ద కష్టమైన టాస్క్ ఏమీ కాదు. అండ్ ఈ సీ క్రీచర్స్ యొక్క ఇమేజెస్ అక్కడ ఉన్న ఎన్నో టెంపుల్స్ యొక్క వాల్స్ మీద, ఎన్నో నార్మల్ రూమ్స్ యొక్క వాల్స్ మీద చెక్కబడి కనబడుతూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ పాటరీ మీద కూడా కనబడుతూ ఉంటాయి. సో వాడు నిజంగానే సీ మాన్స్టర్స్ని చూశారు అని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. సారా న్యూమ్యాన్ అని షార్క్స్కి సంబంధించిన ఒక రీసెర్చర్ జేమ్స్ మాడిసన్ యూనివర్సిటీ తరపున మాయన్స్ మీద చాలా రకాల పరిశోధనలు చేసింది. వాళ్ళు షార్క్స్ని చాలా ఈజీగా వేటాడేసేవారని తెలియజేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు కానీ, లేదు అంటే వాళ్ళకి ఏదైనా జ్యువెలరీ కావాల్సి వచ్చినా కానీ రెగ్యులర్గా షార్క్స్ని వేటాడుతూ వచ్చేవారని తెలియజేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గరలో ఉన్న కొన్ని కార్వింగ్స్ని బట్టి మనం చూస్తే వాళ్ళు కేవలం షార్క్స్ని మాత్రమే కాదు చాలా రకాల క్రీచర్స్ని వేటాడేవారని తెలుస్తోందని ఆమె తెలియజేసింది. అండ్ మాయన్స్కి సంబంధించిన ఎన్నో ఆర్ట్ వర్క్స్లో కూడా మనకి పెద్ద పెద్ద షార్క్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. కొన్ని మెగలోడాన్స్ లాగా, కొన్ని గ్రేట్ వైట్ షార్క్స్ లాగా కనబడుతూ ఉంటాయి. అయితే కొంతమంది ఏమంటారంటే వాళ్ళు షార్క్స్ని అయితే వేటాడేవారు, అందులో అయితే నో డౌట్. కాకపోతే ఏంటంటే వాళ్ళు షార్క్స్ని వేటాడడం గురించి విన్నవాళ్ళు, అంటే వాళ్ళ తర్వాత జనరేషన్స్ వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ ముందు జనరేషన్ వాళ్ళ గురించి చాలా ఎక్కువగా ఊహించేసుకొని కేవలం షార్క్స్ని మాత్రమే కాదు పెద్ద పెద్ద సీ మాన్స్టర్స్ని కూడా వాళ్ళు వేటాడేశారు అనుకొని దానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ని, కొన్ని కార్వింగ్స్ని క్రియేట్ చేసి మన ముందు ఉంచారు అంతే తప్ప అప్పటి కాలం నాటి వాళ్ళు పెద్ద పెద్ద సీ మాన్స్టర్స్ని, సీ క్రీచర్స్ని అయితే వేటాడింది అయితే ఏమీ లేదని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు.
బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కానీ ఈ మాయన్ సివిలైజేషన్కి సంబంధించిన ఆ సీ మాన్స్టర్స్ మిస్టరీ అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. బట్ ఇది కూడా జంగిల్కి సంబంధించింది, ఎందుకంటే మాయన్స్ నివసించేది మొత్తం అంతా కూడా అడవిలోనే కదా. ఆ అడవికి దగ్గరలో ఉండే సముద్రాలలో ఈ వేటలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేవి తప్ప మొత్తం అంతా కూడా అడవిలోనే ఉండేవారు. కాబట్టి ఇది కూడా జంగిల్ మిస్టరీయే, ఇది కూడా ఒక అన్ఎక్స్ప్లెయిన్డ్ మిస్టరీయే. సో దాట్స్ ఇట్ గైస్, దీస్ ఆర్ ద 8 అన్ఎక్స్ప్లెయిన్డ్ జంగిల్ మిస్టరీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ వీటిలో మీకు ఏది చాలా మిస్టీరియస్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహేందర్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ నో మీట్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.